మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జెడ్సన్ బ్రదర్ ని సస్పెండ్ చేసిండు పార్టీ నుంచి. ఎవరు? రేవంత్ రెడ్డి. సో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక నియంతృత్వ పార్టీగా మార్చిండా అనేది అంటే ఒంటెత్తుపోకడ. ఆయన పీకింది లేదు, చేసింది లేదు. ఈయన రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే తెలంగాణలో టీడీపీ సావకపోతుండే. టీడీపీని చంపేసి అప్పుడు గతి లేక వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకి. టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు దరిద్రుడు. సోనియా గాంధీని ఏమని తిట్టిండు? బలిదేవత అన్నాడు లుచ్చగాడు. ఇవాళ వీడు నీతులు చెప్తున్నాడు. ఏడ స్టార్ట్ అయింది ఇన్ కెరియర్? ఆర్ఎస్ఎస్లో కాదా? ఎన్ని పార్టీలు మారినావు? బీఆర్ఎస్లోకి పోయినావు, బీఆర్ఎస్లోకి వెళ్ళి ఈ యొక్క టీడీపీలోకి పోయినావు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కదా నాయన. తెలంగాణ ఉద్యమం అప్పుడే టీడీపీలోకి వెళ్ళి బయటకు వచ్చేదండి నువ్వు. ఇంకా రాకుండా ఇంకా టీడీపీ ఆంధ్రాల పార్టీలో ఉండుకుంటా సోనియా గాంధీని తిట్టిండు దరిద్రుడు. ఇవాళ నీతులు చెప్తున్నావు. అధికారం కావాలి, అమ్మాయిలు కావాలి, ఈ రెండే కావాలి దరిద్రులకి. లేని బేడ. ఈయనకి అంత టాలెంట్ ఉంటే తెలంగాణలో టీడీపీ సాగకపోతుండే. ఈయనకి అంత టాలెంట్ ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుండే, లేకపోతే ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని గెలిపిస్తుండే. మా పార్టీకి బాహుబలి వస్తాడన్నాడు. మరి బాహుబలి వస్తే 2018లో ఎందుకు గెలిపియలే? నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఎందుకు గెలిపియలే? మునుగోడు ఉప ఎన్నికలు ఎందుకు గెలిపియలే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు గెలిపియలే రేవంత్ రెడ్డి? దొంగ నా కొడుకులు ఉన్నారు. కష్టపడేటోళ్ళేమో అందరూ. అది మంచిగా అయితేనేమో ఆన్ పేరు పెట్టుకుంటాడు, చెడ్డగా అయితేనేమో నాకు సంబంధం లేదు అంటాడు. మునుగు ఎక్కడ? అక్కడ హుజూరాబాద్లో వాళ్ళతో కాంప్రమైజ్ కావాలి. ఈటల రాజేందర్ గారితో వారం ముందు టికెట్ ఇస్తావు చిన్న పోరగానికి. ఒక పైసా ఖర్చు పెట్టినావు. ఏంది నీ కవరం ఏంది? కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేసిన వాళ్ళు మొత్తం డే 1 నుంచి కష్టపడ్డోళ్ళనేమో పీక్ పారేస్తావు. వాడు కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకించినోడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బట్టలు తీసుకొని కొడతా అన్నవానికేమో నువ్వు ఇలా పదవులు ఇస్తావు. ఆలోచించబడుతున్నారా? అలా ఏది బీఆర్ఎస్ లా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళకి మళ్ళీ పిలిచి నువ్వు టికెట్లు ఇస్తే వాడు ఎట్లా గెలుస్తారా? రంజిత్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు చెప్పు? అట్లనే ఈ వానికి మొన్న ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి? 30,000 ఓట్లు వచ్చినాయి, 40,000 ఓట్లు వచ్చినాయి ఆడ మెదక్ల నీలం ముజిమాదరాజుకి. ఇప్పుడు గెలుతాడా? ఆడు దానమయ్య గెలుతాడా? కాదు. మైనంపల్లి హనుమంతరావుకు మెదక్ల కానీ లేకపోతే ఈ మల్కాజ్గిరిలో టికెట్ ఇస్తే గెలకపోనా? ఆడు శామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుతాడా? భువనగిరిలో కోమారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా ఇస్తే గెలకపోనా? లేకపోతే మెదక్ల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే గెలకపోనా? పెద్దపల్లిలో వేరే వాళ్ళకి కాంప్రమైజ్ చేసి వాళ్ళకి టికెట్ అనౌన్స్ చేయొద్దా? అరే ఎవరు కష్టపడలేదా? రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడ్డా? అంత పోటుగాడా? ఎన్నేళ్ల నుంచి కష్టపడ్డారా జడ్సన్ బ్రదర్? అరే ఆయనకు హ్యాండిక్యాప్డ్ అయిందే పార్టీ కోసం కష్టపడడం వల్ల. ఆయన కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి వచ్చిండు. ఆయన ఏది నేషనల్ లెవెల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రిపుల్ అక్కడికి పోయి సాయం పార్టీ కోసం చేస్తాడు. ఇంకేం తెలుసు? సబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు చూడు, ఈ అద్దంకి దగ్గర పోతాడు, టీవీల ముందు పోతాడు, ఎవ్వడు చూడాడు. సామా రామ్మోహన్ రెడ్డి పోతాడు, ఆయనకేమో రెడ్డి అని చూస్తే వానికి ఏ డిస్క్రిషనరీ పవర్ ఉందని వానికి రెడ్డి అంటే సామా రామరెడ్డి అనేటువంటి పదవి ఇచ్చినావు. సోషల్ మీడియా ఇంకో ఇన్ఛార్జ్ అని ఇస్తావు. ఈ నిజంగా కష్టపడేటోనేమో మాదిగోళ్ళని ఇచ్చేస్తావా? సామా రామ్మోహన్ రెడ్డి అనేటోడు చెప్తే ఎవడు చూస్తాడు? ఎవడు చూడు. వానికేమో పదవి ఇస్తావు. ఏంటంటే జై రేవంత్ రెడ్డి అంటే పదవి ఇస్తావు. లేదు నిజం మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే ప్రజల తరఫున మాట్లాడితే వాళ్ళు శిక్షిస్తావు. దరిద్రుడా. ఆర్టీఐ లేచి ప్రతి అంశం మీద డేటాతోటి ఆధారాలతోటి మాట్లాడితే ఇప్పుడు ఇంతమంది టీవీలో ఎందుకు పిలుస్తారు? ఎందుకు చూస్తారు? జడ్సన్ అన్న మాట్లాడితే ఎందుకు చూస్తారు? మిగతా గాడి కొడుకు మాట్లాడితే ఎందుకు చూడరు?
ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు, ఆధారాలతో మాట్లాడతాడు, నాలెడ్జ్ పర్సన్. పార్టీలకు అతీతంగా అందరు గౌరవం ఇస్తారు, అన్ని సామాజిక వర్గాల వారు, తెలంగాణకు సంబంధించిన అందరు ప్రజలు గౌరవం ఇస్తారు జడ్సన్ అన్నకి. ఎందుకంటే ఆయన జెన్యున్గా కష్టపడుతున్నాడు. దరిద్రుడా, ఎమ్మెల్సీ అవు, ఓ పదవి అవు, ఎవరనుకో ఇతో మంత్రి పదవులు, వాళ్ళకు మన కాంగ్రెస్ ఐడియాలజీ సంబంధం లేని వ్యక్తులకి నిజంగా కష్టపడడానికి ఎవరో దరిద్రుడా? సంఖ నాకిస్తున్నావు పార్టీని. 8 సీట్లు ఈజీగా దొబ్బుతాయి. మొన్న కూడా 80 సీట్లు వస్తుండే, 10 సీట్లు దొబ్బబెట్టిండు. పురుమల సింగానికి ఎందుకు ఇచ్చినావురా? వానితో కాంప్రమైజ్ కాలేదు అందులో కమలాకర్తోటి. ఇక్కడ ఏది అక్కడ పరమేశ్వర్ రెడ్డికి, ఇక్కడ ఉప్పల్లా, ఇక్కడ మన యొక్క పీజీఆర్ బిడ్డకి, వీళ్ళందరూ కాంప్రమైజ్ కాలే అపోజిషన్ పార్టీలతోటి. గద్దరన్న బిడ్డ 10 సీట్లు ఈజీగా కాంప్రమైజ్ అయ్యారు, లేకపోతే 80 సీట్లు కన్ను మూసుకొని గెలుస్తుండే. అందరు కష్టపడ్డారు, ఇడొక్కడే కష్టపడ్డాడంటే పోటీగాడు. గెలురా చూద్దాం ఎంపీ ఎన్నికలలో, రోజు పొద్దుగాలేస్తే ఇట్లనే మాట్లాడతాం, గెలిపిరా చూద్దాం. దరిద్రుడా, బీజేపీ రాష్ట్రం ఎట్లా పాడైనాయిరా? బుల్డోజర్ గుద్ది చంపుతున్నారు, పరీక్షలు లీకులు అవుతున్నాయి. ఏమన్నా అందరు బీజేపీ యూపీకి పోయిరండి ఒకసారి, మళ్ళీ వస్తారో లేదో తెలియదు. అస్సాంకి పోయిరండి, మళ్ళీ వస్తారో లేదో తెలియదు. వానికి ఎవడైతే ఓటాడో వాని ఇల్లు బుల్డోజర్ గుద్ది చంపుతున్నాడు, లేదంటే వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాడు. ఏమైనా అభివృద్ధి ఉన్నదా? ఏమైనా దేశంలో ఏమైనా కట్టినవి ఏమైనా ఉన్నాయంటే కాంగ్రెస్ వాడు కట్టినాయి కదరా. వాడు అమ్ముతున్నాయని కాంగ్రెస్ వాడు కట్టినాయి కదా, మోడీ గారు అమ్ముతున్నాయి. ఇలా నాగార్జున సాగరు, శ్రీశైలము, శ్రీరామ్ సాగరు, యొక్క ఇది ఎన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిందిరా? భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, నువ్వే చెప్పినావు కదా. అట్లాంటిది ఒక్కటి కట్టిండారా మోడీ గారు? కాళేశ్వరం అది రిపేర్ చేయకపోతే ఇప్పుడు రైతులు, ఉత్తర తెలంగాణ రైతులు వేస్తారా ఓట్లు? వాడు తిన్నాడనే వాడిని పక్క పెట్టి వాని కోట వేయకపోయి రిపేర్ చేయించవా? ఆ చెర్లలో నీళ్లు నిండుతుండే, ఆ యొక్క మెయిన్ నీళ్లు, ప్రాణహిత నీళ్లు, దానివల్ల ఉత్తర తెలంగాణలో నాలుగు యొక్క చెరువులు నిండడం వల్ల ఈ కరువు రాలే. ఇప్పుడు ఎందుకు వర్షాలు పడతాయరా? నాకు అర్థం కాదు. ఎండాకాలంలో పడతాయరా వర్షాలు? చలికాలంలో పడతాయరా వర్షాలు? ఎండాకాలం అయిపోయినాక జూన్లో పడతాయి, జూన్ 2nd వీక్లో పడతాయి. అది మార్గశిరణ ఏదో అంటారు కదా, మృగశిరణ ఏదో అంటారు కదా. ఆ యొక్క అది ఎండాకాలం అయిపోయినాక పడతాయి, మాన్సూన్లో పడతాయి 3 నెలలు గంతే. మిగతా అప్పుడు ఏది నది నీళ్ళ మీద, నదులు చెరువుల మీద ఆధారపడాలి. కొత్త చెరువులు తవ్వియాలి, ఉన్న పూడికలు తీయాలి, దాని ఫుల్ కెపాసిటీ వచ్చేటట్టు చేయాలి. ఆ యొక్క కాళేశ్వరం అది మొత్తం కూలినప్పుడు లెక్క పెడదాం రా, ఉన్న కాడికైతే వాడుకుందాం రిపేర్ చేసి. మళ్ళీ కూలితే మళ్ళీ ఒక్క మేడిగడ్డ కట్టుకుందాం. డిస్ట్రిబ్యూషన్ అయితే యూజ్ అవుతాయి కదా, కొండపోచమ్మ సాగర్ యూజ్ అవుతుంది కదా, మల్లన్న సాగర్ యూజ్ అవుతుంది కదా. వాడు తిన్నాడు, వాడిని మెచ్చుకుంటున్నావా? కానీ మెయిన్ గోదావరి నీళ్లు లేకపోతే ప్రాణహిత నీళ్ళు ఏదో ఒకటి కొత్త జాల నీళ్ళు వస్తున్నాయి కదరా. వాడిని మెచ్చుకుంటే ప్రజలు వానికే ఓటేసేవాళ్ళు. వాడు మంచిగా ఎత్తలేడనే, వాడు దోసుకుంటుండనే నిన్ను తీసుకొచ్చారు. నువ్వు కూడా వాని లెక్కనే ప్రవర్తిస్తే ఇంకొని పెట్టుకుంటారు, ప్రజలందరూ కలిసి కొత్త పార్టీ పెట్టుకుంటారు. అరే నీ మీద ఏలేదురా కాంగ్రెస్ పార్టీకి. ఆ ఇందిరామ్మ ఇచ్చిన ఇండ్లను చూసేసింది, ఆ సోనియమ్మ గాంధీని తెలంగాణ ఇచ్చింది చూసేసింది, ఆ రాహుల్ గాంధీ మంచితనాన్ని చూసే ఓటేసింది. నీ మొక్కలకు ఓటేస్తే ఎప్పుడో గెలుతుండే. గెలిపిరా చూద్దాం ఒక్కని ప్రచారం చేసి. గెలిస్తే నేను చేసిన అని ప్రచారం చేసుకుంటూ ఢిల్లీలో పోయి, లేకపోతే నాకు సంబంధం లేదంటాడు. పొద్దుగాలైతే మేము తిన్నారక ఇక వాడు ఎంత ఇబ్బందులు పెట్టినా, నా పర్సనల్ లైఫ్లో వచ్చి ఇబ్బంది పెట్టినా, ఎన్ని పెట్టినా పొద్దుగాలేసి ఎందుకు కోరుతున్నాం రా? ఎందుకు ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం? అరే బీజేపీ బీఆర్ఎస్ వస్తే గుడిలో ఉన్న లింగాన్ని దోసుకుంటారా? కాంగ్రెస్ వస్తే 5-10 రూపాయలు తింటారా? మిగిలిన అన్ని ప్రజలకు చెందటాడు చేస్తారా? ఆ రాహుల్ గాంధీ పిచ్చోన్ లెక్క తిరుగుతున్నాడు, వాడు 5,000 కిలోమీటర్లు తిరిగిండు. నువ్వు పాదయాత్ర అన్నావు 5 కిలోమీటర్లు తిరగలే. ఏంద్రా దరిద్రం? ఆంధ్రలో వద్దనే వాళ్ళకి దొబ్బేమంటే మళ్ళీ ఆడేంద్ర సీఎం రమేష్ కలుతాడు. ఇప్పుడు జడ్సన్ బ్రదర్ చెప్తున్న ప్రకారం అయితే ఏంది కొత్త ఇది అమర్ రాజా బ్యాటరీకి వ్యతిరేకంగా కొట్లాడుతుండే. ఆయన కొట్లాడుతుంటే ఏం పేరు అని గల్లా జయదేవ్ అనేటోడు ఫోన్ చేసిండంట రేవంత్ రెడ్డికి. ఫోన్ చేసి ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకో అంటే, ఇడు మా పార్టీకి సంబంధం లేదని షోకాజ్ ఇది సస్పెండ్ చేసిండంట. ఈ ముచ్చట చిన్నారెడ్డి చెప్తాడంట, నాదేం లేదు, నేనేం చేయలేను జడ్సన్. సో ఆ పైనుంచి ఏది వచ్చిందో నేను అదే పాటిస్తున్నాను. పైన ఎవడిస్తున్నాడు? రేవంత్ రెడ్డి తప్ప ఓడిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఎవడు చెప్తున్నాడు? ఆ బీజేపీ ఓడు, ఆ టీడీపీ ఓడు చెప్తున్నాడు. తోలు తీస్తాం గాడిది కొడుకులారా. అరే పొండ్రా అని వదిలేసి పొమ్మంటే టీడీపీ నా కొడుకులకి ఏం పనిరా మీకు తెలంగాణలో?
ఆడ ఆడ వాడు బీజేపీ వాడు మంచిగా కరెక్ట్గా పెడుతున్నాడు మీకు. ఆ జగన్ గారిని గెలిపించడానికి మీతో పొత్తు పెట్టుకున్నాడు. లేని బీజేపీని ఆంధ్రాలో లేపుతున్నారు, లేని పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో లేపుతున్నారు. ఆడ ఆడ ఈ యొక్క మీకు గతంలో టీడీపీకి వేద్దామనుకున్న ముస్లిమ్స్ కానీ, మైనారిటీలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరు టీడీపీకి అడిగి ఇప్పుడు, ఎందుకంటే వాడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి టీడీపీని భూస్థాపితం చేపిస్తుంది బీజేపీ వాడు. అది వానికి అర్థమవుతలేదు. వాడు పొత్తు పెట్టుకున్నాను సంతోషపడుతుంది పిచ్చి నా కొడుకు. అర్థమైందా? సో వాడు నాకు అర్థమైంది ఆ యొక్క ఢిల్లీలో ఉన్న వాళ్ళని, ఆ కేసీ వేణుగోపాల్నో ఇంకోరినో వీడు ఏది బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నాడు. ఇవాళ అమ్మాయిలను గిట్ట వండబెట్టి ఆయన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు. ఇదన్నీ ఆంధ్రోలు చేస్తారు. వీళ్ళే అమ్మాయిలను పంపిస్తారు, ఆయనతో వంతటి ఫోటోలు వీడియోలు తీస్తారు, ఇక బ్లాక్ మెయిల్ చేస్తారు. బయట పెడతాం మేము చెప్తే లేకపోతే అని. ఇదంతా ఆంధ్రోలు టీడీపీ ఏది పాలిటిక్స్ గిట్లే ఉంటాయి. వాడు జగన్ గారి కోపం మొత్తం తంతాడు సంపుతాడు కానీ గిట్లా ఈ అమ్మాయిలు వండబెట్టి వేసాలు చేయడు. ఈ టీడీపీలో చేస్తారు ఈ యొక్క చెడ్డేష ఈ యొక్క అమ్మాయిల వండబెట్టి దాని ఆధారం చూపెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసాడు. గడ నేర్చుకున్నావు. ఆ టీడీపీలో ఉండి ఉండి గడ్డమైన బ్లాక్ మెయిల్ నేర్చుకున్నావు. రేవంత్ రెడ్డి సిగ్గుండాలే. నిజంగా కష్టపడి ఆయన ఎన్ని ఆర్టీఎల్ వేసిండ్రా, ఎంత కష్టపడ్డరా పార్టీ కోసం. నేను హానెస్ట్గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈడంటే సొక్కపోడంట, ఈడు కాంగ్రెస్ పార్టీకి మంచిగా చేసిండంట, ఈడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తిట్టలేదంట, రాహుల్ గాంధీని తిట్టలేదంట, ఈడు అన్ని నీతి మంత్రి అంట, ఆయన ఒక్కడే ఇది చేసిండంట. మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అందరికి ఎవరనుకో అడ్డమైన గుర్తిస్తావు. నిజంగా కష్టపడి నన్ను గుర్తించవరా గాడిది? అరే నేను ఒక్క మాట చెప్పిన బ్రదర్, ఈ యొక్క ఏది రైతు బంధు వేస్తే ఆయనతో రైతులందరూ అలకేస్తారు బీఆర్ఎస్ కి రేపనంగా రేపు ఎలక్షన్స్ అనంగా. అట్లా కాదు బ్రదర్, ఎట్లనే చేసి ఆపు అంటే ఆయనకున్న కాంట్రాక్ట్స్ ద్వారా ఇది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే రేపనంగా రైతు బంధు ఆపితే రైతులు మనకు ఓటేసిర్రు. గుర్తించారా గాడిది? నీ ఇష్టారాజ్యమా? బొచ్చుల పదవి. ఇలా కేసీఆర్ మొన్నటిదాకా విర్రవీగిండు. వాడు ఏమన్నాడు కేటీఆర్? మా నాయన జ్యోతి బస్ లెక్క 50 ఏళ్ళు ఉంటాడు అన్నాడు. ఇలా వచ్చింది వాడు ఎప్పుడు ఫ్లైట్లకు తక్కువ దిగలే. ఇవాళ వచ్చి నేల మీద కూర్చుండి నీకు ఆటోలు ఎక్కి తిరుగుతున్నాడు. ఆడు ఎన్నడు ఇంట్లోకే రాలేదాడు. రాత్రి 8-9కి తాగుడు స్టార్ట్ చేస్తే 1 గంటకు లేస్తాడు ఆడు కేసీఆర్. లేచి 1 గంట నుంచి ఒక సాయంత్రం 4-5 దాకానే వాడు పబ్లిక్ ఎవరన్నా ఏం సంతకం పెట్టాలి ఇట్లా మాట్లాడుతున్నాడు కేసీఆర్. అట్లాంటి వాడు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. అదేదో పైలా పర్చేస్ లెక్క ఉంటది. అది ఆ పదవి ఎక్కించడం ఎంతసేపో దించడం కూడా ప్రజలకు తెలుసు. అదా పాతాళాన్ని దొక్కడం తెలుసు, లేవకుండా కొట్టడం తెలుసు. ఒక్కసారి నీ మీద పాజిటివ్ ఒపీనియన్ పోయిందనుకో నిన్ను కుక్క కూడా దేకది. నేను చెప్పేది ఒక్క రేవంత్ రెడ్డి గారి గురించి కాదు, ఏ నాయకునికైనా ఇది వర్తిస్తుంది. ఒక మంచి మీద ఒపీనియన్ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఒక్కసారి ఒపీనియన్ మారిందనుకో కథం. నువ్వు ఎన్ని కథలు వాడు, ఎంత నెత్తినోరు కొట్టుకో, ఎన్ని పొర్లు దండాలు చేయి, ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే నీ క్యారెక్టర్ ఒకసారి నీ మీద నమ్మకం అనేది పోయిన తర్వాత అది చాలా విలువైంది. 1,00,000 కోట్లు ఇచ్చినా ఆ నమ్మకం తిరిగి రాదు. అది పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు, భార్యాభర్తల అనుబంధాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎక్కడ పోయినా సరే నమ్మకం అది చాలా మందికి తెలియదు. నేను ఎట్లా ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నాడు మోడీ. అనుకుంటున్నాడు వాడు నిజంగా ఏం చేసినా నడుతుందని మోడీ అనుకుంటే ఇంతమందిని అరెస్ట్ చేయడు, ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోడు, ఇన్ని కుట్రలు చేయడు, ఇన్ని ఈవీఎం రిప్లేస్ చేయడు. వాడికి నిజంగా వాడు చేసిన పరిపాలన మీద వాడికి నమ్మకం ఉంటే, వాడు సుపరిపాలన చేసిన అని ఉంటే, వాడు ఇచ్చిన ఆవాస్ యోజన ద్వారా లబ్ధి పొందురు అని ఉంటే వాడు గెలుస్తాడు. వాడు ఇన్ని మోసాలు చేయడు, చేసింది చెప్పుకుంటాడు. వాడు గెలవడు కాబట్టి, వాడు అధర్మం చేసిండు కాబట్టి వాడికి గెలిచే లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీని పప్పు అని కాంగ్రెస్ మీద స్కాములు అని బురద కలిగితే ఆ యొక్క ఆల్టర్నేటివ్ లేదన్న ఉద్దేశంలో 1-2 సార్లు అవకాశం గట్ల లెక్క పెడితే ఇది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలిచింది కాంగ్రెస్? అప్పుడు లేవా పార్టీలు? మరి అప్పుడు లేదా బీజేపీ? ఉంది కదా. ఎప్పుడైతే కాంగ్రెస్ పుట్టిందో, కాంగ్రెస్ యాక్టివ్ గా ప్రజల్లోకి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ ఉంది. 1885లో కాంగ్రెస్ పుట్టింది, కానీ 1915, 16, 17 దాకా కాంగ్రెస్ మేధావుల సంఘం మాత్రమే, ప్రజల లోపల లేదు. మేధావులు ముచ్చట చెప్పుకుంటారు ఎట్లా చేద్దాం ఏం చేద్దామని తప్ప పబ్లిక్ లో లేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లోకి? మహాత్మా గాంధీ అన్నట్టు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఎట్లయితే అక్కడ ప్రజా ఉద్యమాలు చేసిండో అదే విధంగా భారతదేశంకి వచ్చి 1915లో వచ్చిండు. 17లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రజా ఉద్యమాలు చేసిండు, రైతుల ఉద్యమాలు చేసిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అట్లా కాంగ్రెస్ పార్టీ సామాన్యులకి రీచ్ అయింది.
ఇంచుమించు ఒక 5-10 years లో 1917 లో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపలికి వెళ్ళడం మహాత్మా గాంధీ స్టార్ట్ చేసినాక ఒక 1920 విత్ ఇన్ 5 to 10 years లోపల ముస్లిం లీగ్ గాని హిందూ మహాసభ గాని ఓకే ఆ రెండు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో హిందూ మహాసభ గాని భారతీయ జనసంఘ్ గాని భారతీయ జనతా పార్టీ గాని పేరు ఏది పెట్టుకున్నా అది బీజేపీ అనుబంధ సంస్థలు లేకపోతే బీజేపీ యొక్క మాతృ సంస్థలు. సో వాళ్ళు అప్పటి నుంచి కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి పోటీ చేసారు. ఏ ఎన్నికలు కూడా బీజేపీ ఓటేయలే. అర్థమైందా? 46 ఎన్నికలు జరిగితే ఓటేయలే, 37 జరిగితే ఓటేయలే. తర్వాత 1952 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటేయలే. ఒకసారి వాజ్పేయి వచ్చిండు, ఇప్పుడు నరేంద్ర మోడీ 2 సార్లు, అది కూడా మోసం చేసి. ఎందుకు వేస్తలేరు మరి? కాంగ్రెస్కి ఎందుకు ఓటేసిర్రు అంటే వాడు కట్టిండు కాబట్టి. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని దేశాన్ని ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి స్వతంత్రం వచ్చినాక ఏమైనా కట్టినవి భారతదేశంలో ఉన్నాయంటే కాంగ్రెస్ చేసింది కాబట్టి ఇలా మోడీ అనే దరిద్రుడు అమ్ముతున్నాయని కాంగ్రెస్ కట్టినాయి కాబట్టి ప్రజలు ఆ కృతజ్ఞతతోటి వాళ్ళు నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకొని అంతకుముందు పంటలు లేక మొక్కజొన్న వరిగా అన్నం కాకుండా అన్నం తినకపోదురు. అప్పట్లో ఎవరో రాజకుటుంబాలు ధనవంతులు తప్ప సామాన్యులు అన్నం తినకపోదురు. ఏది గట్కా అనేటోళ్ళు మొక్కజొన్నలో రాగులో తైదలో మొక్కజొన్నను. ఎందుకని? అన్నంకైతే నీళ్లు కావాలి, నీళ్లు లేవు కాబట్టి ఆ యొక్క మొక్కజొన్నతో గట్క చేసుకొని తినేటోళ్ళు, అంబల్ లెక్క చేసుకొని అలా సల్లనో లేకపోతే ఇంత తొక్కో కారమో వేసుకొని తినేటోళ్ళు. నాగార్జున సాగర్ కట్టినాక అలా అన్నం తినడం స్టార్ట్ చేసిర్రు. అర్థమైందా? ఆ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఏ రంగంలో మనం బలహీనంగా ఉన్నామో ఆయా రంగాలను ఒక్కొక్కటి మెట్టుగా చేస్తుంటే పంచవర్ష ప్రణాళికలు పెట్టి దానికి బడ్జెట్ కేటాయించి ఈ దరిద్రుడు వచ్చి మొత్తం పంచవర్ష ప్రణాళిక అన్ని తీసి పారదొబ్బి దేశాన్ని నాశనం చేస్తుంటే ఆ బీజేపీకి నిన్ను నోటుకు నోటు ఏమైతుందిరా? ఓటుకు నోటు అయితే ఎవడిస్తలేదురా పైసలు? ఎవడు వంచలేదురా? ఏ పార్టీ వంచలేదురా? అన్ని ఆధారాలు ప్రతి పార్టీ ఉన్నాయి. వాడు ముఖ్యమంత్రులను తీసుకోయే లోపలే వాటే హేమంత్ సోరెన్ వేసిండు, ఇప్పుడు కేజ్రీవాల్ని వేసిండు. వాని ఇష్టారాజ్యం చేస్తున్నాడు. అదే బీజేపీ పార్టీ కండో కప్పుకుంటే ఏ కేసులు అన్ని కేసులు మాఫీ. వాడు ప్రజాస్వామ్యం కూని చేస్తుండని ప్రపంచమంతా కోడే కూస్తున్నది. ఒక మన దేశమే కాదు, అమెరికా, జర్మనీ, అనేక దేశాలు, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాల యొక్క కలయిక. అది అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ తిడుతున్నాయి వాని మోడీ గారిని. అరే దొంగ నా కొడుక, వాళ్ళు ఒక్కలే తప్పు చేసిర్రా? వాడు 5 రూపాయలు తింటే నేరం అంటున్నావు, నువ్వేమో లక్షల కోట్లు దోసుకుంటున్నావు. ఇదెంతవరకు కరెక్ట్? 5-10 రూపాయలు తింటే తప్పు కాదురా, దానికి కూడా చట్టబద్ధం చేస్తే పీడవుతుందిరా. ఈడొచ్చి వాడిని ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం ఇబ్బంది పెట్టడం వద్దురా అని చెప్పి నేను ఎన్నోసార్లు మొత్తుకున్నా. 5-10 రూపాయలు తింటే నేరం కాదు. 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే లేకపోతే ఏ రకంగానైనా ఒక లిమిట్ పెట్టు, 20 రూపాయలు. ఇక అంతకంటే ఎక్కువ తిన్నాను లోపల వారి ఏ పార్టీ వాడైనా సరే అట్లా ఉండాలి. రెండోది నేనేమంటున్నా, ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకా ఏమేమి ఉన్నాయో మహిళా కమిషన్, ఇవన్నిటికీ కావాల్సిన డైరెక్టర్లని ప్రభుత్వం నియమించకూడదు. ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవాలి. గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీని ఎట్లయితే ఎన్నుకుంటారో ప్రజలే ఎన్నుకుంటారు. డీజీపీని ప్రజలే ఎన్నుకుంటారు. న్యాయవాదిని, జడ్జిని ప్రజలే ఎన్నుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జిని ప్రజలే ఎన్నుకుంటారు. సిబిఐ డైరెక్టర్ని ప్రజలే ఎన్నుకుంటారు. గ్రాడ్యుయేట్స్, చదువుకున్న మేధావులు ఎమ్మెల్సీని ఎట్లయితే ఎన్నుకుంటారో అట్లా. అప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లేకపోతే వీని అనుకూలం అని పెట్టుకుంటాడు, వాడు చెప్తే తినకపోతే వాడిని తీసేసి ఇంకొని పెట్టుకుంటాడు. ఆర్బీఐ డైరెక్టర్ని, ఏవైతే ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అధికారులని, ఏవైతే ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు అన్నింటినీ వాళ్ళ యొక్క అధికారులని, ఆ యొక్క డైరెక్టర్లని, లేకపోతే నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ప్రజలే ఎన్నుకుంటారు. ఎమ్మెల్సీని ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్టు గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. అప్పుడే అవి ఇండిపెండెంట్ పనిచేస్తాయి తప్ప లేకపోతే వీళ్ళు అనుకూలం అని పెట్టుకొని ఎవడు అని చెప్తినకపోతే వాడిని ఇబ్బంది పెట్టడం అంటే అది ఏమైంది? అది దాని ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అది ఒక రకంగా నియంతృత్వం, రాజరికం అవుతుంది. ఆ విధంగా అన్ని వ్యవస్థలు నాశనం చేస్తుంది. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ రాకూడదు. ఐడియాలజీ పరంగా కాంగ్రెస్, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ గారు వాళ్ళని చూసి మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ ఫలానా రేవంత్ రెడ్డిని చూసి మేము సపోర్ట్ చేస్తలేం. రేవంత్ రెడ్డి లేనప్పుడు సపోర్ట్ చేసినాం, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం. వి సపోర్ట్ ద ఐడియాలజీ, నాట్ ద జనాలు. వ్యక్తులు వస్తారు పోతారు కానీ ఐడియాలజీ సావదు. అర్థమైందా? రేవంత్ రెడ్డి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నిజంగా కష్టపడిన గుర్తించు.
పిచ్చి ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు దోసుకుంటూ తప్ప ఏం లేదు. ప్రజలకు నష్టం జరుగుతుంది. మేము కొట్లాడుతుంది ప్రజల కోసం. అర్థమైందా? మాకేం పదవులు అడుగుతలేం, పైసలు అడుగుతలేం. గుర్తుపెట్టుకో. సిగ్గుండాలే. ఎవరు? ఆకుతోట గోవర్ధన్. అద్దంకి దయాకర్ పరిస్థితి కూడా అదే పార్టీలో. అద్దంకి దయాకర్ అంటే ఆయన రేవంత్ రెడ్డి మనిషి. ఆయనకి నిలకడ లేదు, ఆయనకు ఒక సిద్ధాంతం లేదు. ఆయన కన్సిస్టెంట్ గా ప్రజా సమస్యల మీద ఒక జడ్సన్ అన్న కొట్లాడినట్టు కొట్లాడు. ఆయనకుండే లోపాలు ఆయనకున్నాయి కాబట్టి ఆయనకుండే పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఇది అద్దంకి దయాకర్. కానీ జడ్సన్ బ్రదర్ అట్లా కాదు. రియల్లీ జెన్యున్ పర్సన్. నేను నాకు డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాకే కాకుండా మీలాంటి కార్యకర్తలు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇంతమంది చెప్పారు ఆయన గురించి. అన్న ఆయన చిన్న అపార్ట్మెంట్లు ఉంటాడు, వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళ వైఫ్ కిడ్స్ కూడా ఉంటారు. సో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. ఆయన ఎక్కడ పడితే అక్కడికి పోలేడు. అయినప్పటికీ పోతాడు, వాయిస్ ఇస్తాడు, కొట్లాడతాడు, ఆర్టీఐలు వేస్తాడు. ఎక్కువ శాతం ఆయన ఇంటి దగ్గరనే వచ్చి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లు చెప్తారు. ఆయన అన్ని రకాలుగా ఆయనది యొక్క జెన్యున్ పర్సన్, ఆనెస్ట్ కొట్లాడతాడు, ప్లస్ పైసల మనిషి కాదు. మిగతా వాళ్ళు అట్లా కాదు. ఇంకా అద్దంకి దయాకర్ గురించి చెప్తే పాపం బాధపడతాడు కానీ వద్దులే. సో లక్ష్మణ్ రంగా, ఎస్, జడ్సన్ హ్యావ్ డన్ గ్రేట్ వర్క్ వెన్ ద పార్టీ ఈజ్ ఇన్ హార్డ్ డేస్. కాంగ్రెస్ షుడ్ రివ్యూ ఇట్స్ డెసిషన్. డెఫినెట్లీ ఒకవేళ చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ నా అంచనా ప్రకారం సగం సీట్లు పోతున్నాయి. 16 సీట్లు, 16కి 14 అన్న వస్తాయి అని అనుకున్నాం. 15 దాకా తెచ్చుకోవచ్చు, లేకపోతే 10 నుంచి 12 అన్న వస్తాయని అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి అంటే ఆయన బలహీన అభ్యర్థులకు టికెట్ ఇచ్చి సగం సీట్లు దొబ్బబెట్టిండు అనేది నా అంచనా. ఒక 8 సీట్లు వస్తే ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. ఎందుకంటే భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పీక్తాడు. ఆ కుమార్ రెడ్డి బ్రదర్స్ ఏమైనా సాయం ఏదైనా సపోర్ట్ చేస్తే కొంత లాభం కానీ, లేకపోతే అది వీకే అవకాశం కనిపిస్తుంది నాకు. ఏది భువనగిరి తర్వాత ఇది మెదక్ అయితే గ్యారంటీ పోతుంది. ఎందుకంటే ఆయనకు 40,000 ఓట్లే వచ్చినాయి. ఆడ ఇంకా బలమైన అభ్యర్థులు ఈ మైనంపల్లి హనుమంతరావు గాని, కాట శ్రీనివాస్ గౌడ్ గాని, లేకపోతే జగ్గారెడ్డి కుటుంబంలో ఎవరికైనా గానీ ఇచ్చి ఉంటే, లేకపోతే ఆ యొక్క దామోదర రాజనరసింహ బిడ్డ త్రిషకి ఇచ్చినా, వీళ్ళెవ్వరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే గానీ నీలం ముదిమాది రాజు గెలవాడు. ఓకే, సో అయినా ఎందుకు టికెట్ ఇచ్చినావు? పైసలు తీసుకొని ఇచ్చినావా? బీజేపీ నా అంచనా ప్రకారం, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో, నేను స్పెక్యులేట్ చేస్తున్నా, ఊహిస్తున్న ప్రకారం రఘునందన్ రావు గారితో కాంప్రమైజ్ అయ్యిండు రేవంత్ రెడ్డి. ఎందుకైండు అంటే ఆ యొక్క కాంప్రమైజ్ కావాలని ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ బీజేపీ సంబంధించిన వాళ్ళ బడే బాయ్ చెప్పిండో. ఎందుకు పోయినా మన ప్రధానమంత్రి మీటింగ్ కి ఎవరినో కింది స్థాయి కార్యకర్తను, ఒక కింది స్థాయి నాయకుని పంపిస్తే అయిపోయేది కదా. ఎందుకు పోయినావు? మోడీని ఎందుకు కలిసినావు? ఇంకా కలిసి మీటింగ్ లో మేరే బడే బాయ్ అని చెప్తున్నాడు, గుజరాత్ మోడల్ అని చెప్తున్నాడు. గుజరాత్ లో ఏం పాడైందిరా? గుజరాత్ లో ఐటీ కంపెనీ ఉందా? గుజరాత్ లో ఫ్రీడమ్ ఉందా? గుజరాత్ లో దంగే అయినాయి. ఏం పాడైంది గుజరాత్ లో? అందరు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. గుజరాత్ లో ఏం పాడైంది? గుజరాత్ లో ఏం లేదు. అర్థమైందా? ఆ గుజరాత్ మోడల్ బాగుందని రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు అంటే అర్థమైంది. అంత కాంప్రమైజ్ అయినావు కదా మోడీ గారితో, తెలుస్తలేదు అంటే క్లియర్ గా 8 సీట్లు తక్కువ 8 సీట్లు, మిగతా 8 సీట్లు కూడా ఇస్తుండేనేమో బీజేపీ ఇంకా బలహీన అభ్యర్థులకి. కానీ మిగతా కాంగ్రెస్ అధిష్టానం ఈయన ఒక్కరి మాటనే అయినది. ఉత్తమ్ రెడ్డిని అడుగుతుంది, కోమటిరెడ్డిని అడుగుతుంది, మిగతా నాయకులను బట్టి గారిని అడుగుతుంది, మిగతా నాయకులను కూడా అడుగుతుంది. కాబట్టి ఆ మిగతా నాయకులు రికమెండ్ చేయడం వల్ల సగం మందికి కొంచెమన్నా ఆ మాత్రం సీట్లు వచ్చినాయి. లేకపోతే ఆయనకి కూడా బీజేపీ చెప్పిన వాళ్ళకే ఇప్పిస్తుండే, చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకే. ఆయనకే గతి లేదు. ఆడ వచ్చే అవకాశమే కనిపిస్తలేదు టీడీపీకి. ఈడేం చెప్తావురా నాయన? నీ రాష్ట్రాన్ని నువ్వు చూసుకో. నీకు సిద్ధాంతం లేదు. మొన్నటిదాకా మోడీని తిట్టిండు, ఇలా మోడీ గొప్పవాడని పోగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు సిద్ధాంతం లేదు, మను లేదు, మశానం లేదు. ఒక దేశానికి ప్రధాని అయ్యే పొజిషన్ లో ఉండి వాజ్పేయిని ప్రధానమంత్రి చేసిన గొప్ప చేసిన అని చెప్పుకునేటోడివి పోయి అమిత్ షా కాలు మొక్తావు. ఏమి నీ దౌర్భాగ్యం? నువ్వు లీడర్ వా? రాజశేఖర రెడ్డి గారు అట్లా చేయలే. హీ హ్యాడ్ ఏ వాల్యూస్. అర్థమైంది? అట్లుండాలి. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. అందుకే ఆయన నాయకుడు. ఈ పార్టీలకు అతీతంగా అందరికి గుర్తు చేసుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని. అట్లుండాలి లీడర్షిప్ అంటే. అవును బ్రదర్,
వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒరిగేది ఏం లేదు, కానీ జరగాల్సిన నష్టం అయితే జరుగుతుంది. సగం సీట్లు దిగుతాయి అనేది నా అంచనా. బచ్చగానికి సామా రామ్మోహన్ రెడ్డికి ఏం బీకిన రాడు, వాడు మాట్లాడితే ఎవడు చూస్తారా, ఆయనకి ఇస్తాడు. ఆడు 3000 ఓట్లు తెచ్చిండు, ఆ పొరగానికి ఆయనకి ఇస్తాడు. నిరంతరం కష్టపడడానికి గుర్తించాడు. వానికి జై అంటే చాలు. ఏం చేసుకుంటారా జై కదా. ఆడ హుజూరాబాద్ ఆ పిల్లగాని పేరు ఒకటే ఎన్ఎస్సీ, నేను నెత్తి వాళ్ళ కొట్టుకున్నా, అదంతా యాక్టింగ్. ఎవరిని తెలియదురా, ఫోటోలు దిగేదాకానే అవన్నీ. ఫోటోలు దిగినాక ఏం పడేది, ఆడు ఈడు డీల్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర 50 కోట్లు తీసుకుంటేవి ఈటల రాజేందర్ గారి దగ్గర కదా, 3 కోట్ల ఆయన దగ్గర తీసుకుంటావి కేటీఆర్ దగ్గర. నీ దందా నువ్వు బ్లాక్ మెయిల్ దరిద్రుడా. మాలాంటి వాళ్ళు అందరం కష్టపడితే వచ్చిందిరా కాంగ్రెస్ పార్టీ. లక్ష్మణ్ రంగ, ఎస్ సార్ యువర్ వాయిస్ ఆన్ టీడీపీ ఇస్ ట్రూ ఇన్ ఆంధ్ర. థ్యాంక్ యూ బ్రదర్. మాట్లాడితే నిజం మాట్లాడదాం. ఓకే, ఏమైతుంది ఇన్ వరస్ట్ కేసు ఏమైతుంది? బీఆర్ఎస్ నచ్చలే, బీజేపీ నచ్చలే, కాంగ్రెస్ వాడు కూడా అట్లనే చేసినాక రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుంది? ప్రజలందరూ కలిసి, ఇండిపెండెంట్ వాయిస్లు అందరూ కలిసి కొత్త పార్టీ పెట్టుకుంటారు. అది పెద్ద విషయం ఏముంది? ఆకుతోట గోవర్ధన్, గుడ్, కీప్ ఇట్ అప్. నేను నిజం మాట్లాడతా బ్రదర్. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మంచి జరగాలి. నా బిలీఫ్ సిస్టమ్, నేను నమ్ముతున్న కాడికి నేను డేటా అంతా విశ్లేషించి అన్ని పార్టీల గురించి పూర్తి అవగాహన చేసిన ప్రకారం లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళే పేదోడి మధ్యతరగతి గురించి ఆలోచిస్తారు. పెట్టుబడి విధానం ఉన్నోళ్ళు, రైట్ భావజాలం ఉన్నోళ్ళు వాళ్ళ ఒక్కరి గురించే ఆలోచిస్తారు. కాబట్టి ఆ లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీలు ఏవిరా అంటే కమ్యూనిస్ట్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు. కమ్యూనిస్ట్ పార్టీ అంటేనేమో సిపిఐ, సిపిఎం ఇట్లాంటివి. సోషలిస్ట్ పార్టీలు అంటే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లాంటివి. వీళ్ళందరూ ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు, దేశ సంపద ప్రజలందరికీ ఎంతటి చేస్తారు. 5-10 రూపాయలు తింటారు కావచ్చు, నేను కాదంటలేను. ఏ పార్టీ వాడు వచ్చినా తింటాడు, తినకపోతే వాడు రాజకీయాల్లో మనుగడ సాధించాడు. 5-10 రూపాయలు తింటే మాకు లొల్లి లేదు. అంతకంటే ఎక్కువ తింటేనే గుడిలో ఉన్న లింగాన్ని మింగితేనే కొట్లాట. కాబట్టి మెజారిటీ ప్రజలందరి దగ్గర పైసలు ఆడితేనే, అందరు వస్తువులు కొనుక్కుంటేనే, అందరు ట్యాక్సీలు కడితేనే, గవర్నమెంట్ లో బడ్జెట్లో పైసలు వస్తేనే గవర్నమెంట్ వాడు ఏమైనా 4 ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు, రోడ్లు వేయగలుగుతాడు, దేశం అంతా అభివృద్ధి జరుగుతుంది. ఒక శరీరంలో ఒక కాల్లో చెయ్యో ఎక్కువ పెరిగితే దాన్ని రోగం అంటారు, అభివృద్ధి అనరు. దాన్ని బోధకాలు అంటారు. అర్థమైందా? ఒక కాలు ఒక పెద్దగా అయితే అది రోగం అంటారు, అంగవైకల్యం అంటారు దాన్ని. సో సిమిలర్లీ సమాజంలో ఒక 10-15% ఉన్న అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళొక్కరి దగ్గరనే దేశ సంపద అంతా ఉంటే అది సమాజంకు పట్టిన రోగం అవుతుంది, అది ఒక బోధకాలు అవుతుంది. కాబట్టి ఆ బోధకాలను పెంచి పోషించేటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషించే టీడీపీ పార్టీకి మద్దతు ఉండదు. పేదోడు సామాన్యుడి గురించి ఆలోచించే పార్టీలకు, లెఫ్ట్ భావజాలం ఉన్న సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్, వీటికి మద్దతు ఉంటుంది. కాబట్టి మేము ఐడియాలజీ పరంగా మద్దతు ఇస్తున్నాం. అట్లనే ఆ కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీని చూసి, ఆ ఇందిరమ్మ చేసిన మంచి పనులు చూసి, ఆ నెహ్రూ గారు చేసినటువంటి పంచవర్ష ప్రణాళికలు చూసి, ఆ రాహుల్ గాంధీ యొక్క మంచితనం చూసి మద్దతు ఇస్తున్నాం. కానీ ఫలానా పొన్నా లక్ష్మి ఉండేనా పీకనా మేము పట్టించుకోం, ఫలానా రేవంత్ రెడ్డి ఉంటాడా పీక్తాడా మేము పట్టించుకోం. అర్థమైందా? కాబట్టి ఆ పెద్ద బిగ్గర్ గోల్ చూసినప్పుడు ఈ యొక్క చిన్న చిన్న పురుగులను చూసి ఇగ్నోర్ చేస్తున్నాం, అంతే, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? కొంతమంది ఉంటారు, వాడు జై రేవంత్ రెడ్డి అంటాడు, వాడు జై రేవంత్ రెడ్డి అంటాడు, రేవంత్ రెడ్డి టీడీపీలోకి పోతే అల్లకపోతాడు, ఇంకో పార్టీలోకి పోతే అల్లకపోతాడు. ఆ భజన చేయం మేము, అవసరమే లేదు. ఈడు భజన చేసిన వాళ్ళకే పదవులు ఇస్తున్నాడు, ఆడ వాళ్ళని ఉల్లు చేస్తున్నాడు. ఈడొక్కడే గెలిపించిండని ఆడ చెప్పుకుంటుండు ఢిల్లీలో. పాపం ఆ రాహుల్ గాంధీని, ఆ యొక్క వాళ్ళందరినీ ఏమంటారు, ఒక భ్రమలో పెడుతున్నాడు. అర్థమైందా? ఆ భ్రమలకి వెళ్ళి రాహుల్ గాంధీ కూడా బయటకు వచ్చి రెడీ చేస్తాం, గుర్తుపెట్టుకో బిడ్డ. ఆకుతోట గోవర్ధన్, గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. మీ తరఫున నిరంతరం పార్టీలకు అతీతంగా రేజ్ చేస్తా వాయిస్. ఓకే, నేను అఫీషియల్ గా కాంగ్రెస్ నాకు గతంలో కొంతమంది సజెస్ట్ చేసినా నేను కప్పుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు మనం ఇండిపెండెంట్ గా మాట్లాడలేము. పార్టీ కండో కప్పుకుంటే ఏమవుతుంది, ఆడుకోటి నోటీస్ పంపుతాడు, షోకాజ్ పంపుతాడు, లేదంటే వాడు సస్పెండ్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాం అనుకో, మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అర్థమైందా? మనం ఆశిస్తలేం కదా, పైసలు ఆశిస్తలేం, పదవి ఆశిస్తలేం, రైట్? ఏమంటున్నావు? ఆకుతోట గోవర్ధన్, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే బోడా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఏమంటున్నావు బ్రదర్? నేను పార్టీ సిద్ధాంతపరంగా మద్దతు ఇస్తా.
ఎస్, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ లాట్ బెటర్. ఈ 100 రోజులలో కూడా మనకు చాలా తక్కువ టైం, 100 రోజులలో. ఇది బీఆర్ఎస్ వాడు కేసీఆర్ గారు కనీసం మంత్రి పదవి కూడా ఒక ఇద్దరు మహిళలు నేను తిట్టంగా ఆ వీడియో మస్తు వైరల్ అయింది. అప్పుడు అయినాక అప్పుడు సిగ్గుశరం తెచ్చుకొని 2 మహిళలకు మంత్రి పదవి ఇచ్చాడు ఎవరు, కేసీఆర్. అర్థమైందా? సో అట్లనే ఏది ఒక 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. ఎందుకని కేసీఆర్ మోసం చేసిండు. ఆఫ్టర్ 3 PM అపోజిషన్ పార్టీల బూత్ ఏజెంట్లను కొనుక్కొని ఆఫ్టర్ 3 PM గుద్దుకున్నాడు 2018 ఎన్నికలలో. 6 నెలల ముందు పోయి ఆఫ్టర్ 3 PM గుద్దుకున్నాడు. వాడిని ఆమ్రపాలిని, అదేవిధంగా వాని పేరు ఏదో ఉండే కదా, రంజిత్ రెడ్డి ఏదో ఉండే వాని పేరు, రజత్ కుమార్. సో వాడిని పెట్టుకొని మోసం చేసి గెలిచిండు. కాబట్టి వాడిని కోర్టుకు పోతే ఆ ఎన్నికలు జల్లయి మళ్ళీ ఎన్నికలు పెట్టమంటారని భయపడి వాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయలే కేసీఆర్. సో అట్లాంటి దరిద్రుడు ఇంత మోసం చేసి మొత్తం వాడిని చేలో పెట్టినప్పుడు 75,000 కోట్ల అప్పు ఉన్న రాష్ట్రము 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఏం కట్టింది లేదు, ఒక కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు. వాడు ఇచ్చిన హామీలు 100 హామీలు ఇచ్చిండు, అలా ఒక 5 కూడా నెరవేర్చలేదు. కాబట్టే ప్రజలకు మంచి జరగాలని కొట్లాడుతున్నాం పార్టీలకు అతీతంగా. ఎస్, అట్లా కంపేర్ చేసినప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం? గజ దొంగ కావాలన్నా, చిన్న దొంగ కావాలన్నా, చిల్లర దొంగ కావాలన్నా. అట్లా చూసినప్పుడు బీజేపీ వాడు గజ దొంగ ఉన్నాడు. వాడు అసలు చిల్లర గుడి ఎడాడు. కేసీఆర్ అంటాడు ఒక మీడియం మధ్యలో ఉన్నాడు. ఓకే, అర్థమైందా? సో కేసీఆర్ అంటాడు చిల్లర ఇచ్చేటోడు, కానీ పెద్ద లెవెల్లో దోసుకుంటాడు. దేశ సంపద యొక్క ప్రాజెక్టుల పేరు మీద దోసుకుంటాడు. ఒక 30% కమిషన్ తీసుకునేటోడు. ఇక భూములు అయితే ఏడ భూమి కనబడ వదలలే. కాంగ్రెస్ వాడు కమ్యూనిస్టులు భూదాన ఉద్యమంలో అందరు అన్నలు వీళ్ళందరూ వంచిన భూములన్నీ వానికి అప్పుడు పట్టా ఇవ్వకపోదురు. ఎందుకంటే వీళ్ళు పట్టా ఇస్తే అమ్ముకుంటారని వీళ్ళు పంట పండించుకోమని చెప్పి పట్టా ఇవ్వకపోతుండే. అనుభవదారుడు 33 కాలంలో ఉంటే తీసేసి 3 కాలంలో చేసి మొత్తం భూమి ఎక్కడ కూడా నీకు కోర్టుకు పోయినా ఎక్కడ డాక్యుమెంట్లు కూడా కనపడకుండా కొత్త పాస్బుక్లు ఇచ్చేసి ఆ భూమి అంతా వాడు గుంజుకున్నాడు. ఎందుకు కేసీఆర్ ఓడిపోయాడు? ప్రజలకు తిక్క ఎడలేసింది బాగా. వాడు పథకాలు ఇచ్చిన గితకాలు ఇచ్చిన భూమి కబ్జా పెట్టిండు. అది బాగా కోపం వచ్చింది ప్రజలకి. అర్థమైందా? కాబట్టి ఆ కంపేర్ చేసినప్పుడు ఎస్, కాంగ్రెస్ వాడు చిల్లర దొంగ, బీజేపీ వాడు గజ దొంగ, బీఆర్ఎస్ వాడు గజ దొంగ. సో అందరిలో కంపేర్ చేసినప్పుడు తక్కువ దొంగను ఎన్నుకోవాలి కదా. అసలే దొంగ కాకపోతే వాడు కమ్యూనిస్ట్ పార్టీ లెక్క కనుమరుగవుతాడు. కాబట్టి కాంగ్రెస్ 5-10 రూపాయలు తిన్నదిరా. వాడు ఇవాళ దేశాన్ని స్వతంత్రం వచ్చిన కట్టిందంటే కాంగ్రెస్ వాడు కట్టింది కాబట్టి వాడికి మద్దతు ఇస్తున్నాం. రేవంత్ రెడ్డిని చూసి ఎందుకు ఇస్తున్నాం? రేవంత్ రెడ్డిని ఎన్నికల ముందు తిట్టినా, అంతకుముందు తిట్టినా, ఇప్పుడు తిడుతున్నా, ఎప్పుడు తిడుతున్నా. అర్థమైందా? మంచిని మంచి అంటే చెడండి. వ్యక్తిగతం వేరు, ఐడియాలజీ వేరు కదా. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు బాగుపడాలి కదా. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ చెప్పు? బీఎస్పీ వాడు ఉన్నాడు, ఊరు లేదు పీరు లేదు. ఆర్ఎస్ ఆయన గాడు ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని పైసలు దోసుకున్నాడు, ఎన్ని పైసలు వాడు కలెక్టర్ అక్కడ ఏది కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు 100 కోట్లు వసూలు చేసిండు రైస్ మిల్లర్ వ్యాపారుల దగ్గర, అందరి దగ్గర. కేసీఆర్ దగ్గర వాడికి వ్యతిరేక ఓట్లు చీల్చాలని ప్రతిపక్షం ఓట్లు అట్లా దోసుకున్నాడు. వానికి పార్టీ లేదు, గీటీ లేదు. మొన్న ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు వసూలు చేసిండు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సంఖ్యలో వచ్చిండు. మొన్నటి దాకా తిట్టిండు, ఇలా వచ్చిండు. ఎవరికి ఉందిరా సిద్ధాంతం? వాడు మొన్నటి దాకా దళిత ఉద్యమం తిరిగిండాడు. ఆయన పేరు ఉండగా మర్చిపోదు, విశారదన్. ఇవాళ ఏం పుట్టిందిరా మరి? ఇవాళ జడ్సన్ అన్నకు రోజు పొద్దుగాలేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతుండు. నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడుతున్నా. మరి ఆ విశారదన్ అంటాడు ఎన్నికల ముందు రోడ్ అంతా తిరిగిండు అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకొని. మరి ఇప్పుడు ఏదిన్నారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు ప్రజా సమస్యల మీద కంటిన్యూస్ గా? అంటే వీళ్ళందరూ ప్యాకేజీ వీరులు. మందకృష్ణ మాదిగా ఏ ఇష్యూ తీసుకొని కొట్లాడి కన్సిస్టెంట్ గా ఢిల్లీలో రైతులు 18 నెలలు ఉద్యమం చేసినట్టు నిజంగా నీకు అంత ఉంటే రామ్లీలా మైదానంలో ఢిల్లీలో పోయి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అందరూ పోయి ఒక 6 నెలలు ఏడాది మొత్తం అంతా రాష్ట్రంలో కానీ దేశంలో ధర్నా చేస్తే ఎందుకు ఏడవాడు వర్గీకరణ? ఎప్పుడు కొట్లాయండి వీడు? ప్యాకేజ్ తీసుకుంటారు, నోరు మూసుకుంటారు. ఆ క్రమంలో ఎవడు అల్లదల్ల తక్కువ దొంగ ఉన్నాడో ఆయనకి సపోర్ట్ చేస్తాం కదా. ఆ కుర్చీ అయితే ఖాళీ కూర్చుండే పెట్టారు కదా. ఎస్, అన్ని పార్టీలతో కంపేర్ చేసినప్పుడు కాంగ్రెస్ 1000 times బెటర్. కాంగ్రెస్ లో ఉన్న లోపాలని ఎత్తి చూపెట్టడం జరుగుతుంది. అర్థమైందా? రేవంత్ రెడ్డిని నేను ఏం మెచ్చుకోలే. జై రేవంత్ రెడ్డి అనలే. తప్పు అంటారు, రైట్ అంటారు. ఎవరు చేస్తేంది? ఎవడైతేంది?
తిట్టలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఊరుకున్నామా? ఇది మన మోడీ ప్రధానమంత్రి అని ఊరుకుంటున్నామా? అరే పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయగలిగే పొజిషన్లు ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడినాం. ఇవాళ ఎవరు చేయగలిగే పొజిషన్లో వాళ్ళు మాట్లాడారు. ఇవాళ కేసీఆర్ దీపంగా మాట్లాడతలేం కదా ఎక్కువ శాతం. ఎవడు చేయగలిగే పొజిషన్ ఉంటే అని మాట్లాడతారు. రేపు మోడీ దిగిపోతే మోడీని ఎందుకంటాం? వాజ్పేయి దిగిపోయాడు, వాజ్పేయి ఉన్నప్పుడు అన్నాం, వాజ్పేయి దిగిపోయినాక ఎందుకంటాం? కామన్ సెన్స్. వ్యక్తిగతంగా మనకెందుకుంటుంది? నీకు ట్యాక్సులు కడుతున్నాయి కాబట్టి వాటికి రెస్పాన్సిబిలిటీ చెప్పరా అని అడుగుతున్నాం తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అడుగుతున్నాం. ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దని అడుగుతున్నాం. అడగొద్దా? అందరికీ అడగలేరు కదా, వాళ్ళు బిజీలు ఉంటారు కదా, వాళ్ళ తరఫున వాయిస్ రేజ్ చేస్తే తప్ప ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఎమ్మెల్యేని ఎంపీని ఎన్నుకుంటారు కదా, వాళ్ళందరూ చట్టసభలో గోలేరు కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తారు కదా. మహమ్మద్ అమర్, నేను నిజం మాట్లాడుతూ బ్రదర్, నిజం మహమ్మద్ అమర్. సో నేను మాట్లాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని ఇంకోటని కాదు. వ్యక్తులు తమ యొక్క ఆలోచన విధానాన్ని, క్యారెక్టర్ను మార్చుకోవాలి. పార్టీకి ఇంతమంది కష్టపడుతున్నప్పుడు నిజమైన కార్యకర్తలు గుర్తించాలి. సరైన నిజమైన గెలిచే అభ్యర్థులు టికెట్ ఇవ్వాలి. లంగ రాజకీయం చేయకూడదు అనేది ఆ మనుషులు బుద్ధి తెచ్చుకుంటున్న ఉద్దేశంలో మాట్లాడుతున్నా. ఐ సపోర్ట్ ఇప్పుడే చెప్పిన లెఫ్ట్ ఐడియాలజీ, ప్రజలకు మంచి చేసే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా. నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. ఈ యొక్క దోపిడీ పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక్కటే మంచుకుంటే చాలు అనుకునే దోపిడీ చేసేటువంటి బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ లాంటి పార్టీలను వ్యతిరేకిస్తా. రాసి పెట్టుకోండి. మహమ్మద్ అమర్, ఎంపీ ఎన్నికల తర్వాత చేయాల్సింది ఇప్పుడే చేస్తే ఇబ్బంది అవుతుంది ఏమో అనుకొని వద్దు అనుకుంటున్నాను. నేను కూడా అట్లే అనుకున్నాను కదా, నాకు నచ్చకపోయినా, క్యాండిడేట్ నచ్చకపోయినా ఎంత అయితే నోరు అప్పుడే చెప్పిన గీళ్ళకి ఇస్తే గెలుపుతారా అని చెప్పిన, పట్టించుకోలేదు. అయినా లంగకథలు ఆడారు. అయినా సరే ఈవెన్ నేనే కాదు, ఇప్పుడు జడ్సన్ బ్రదర్కి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముత్యాల సునీల్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన ఫాలోవర్స్, ఆయన కోసం మస్తు కష్టపడ్డోళ్ళు. అక్కడ ఈయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తే అక్కడ బాధపడ్డోళ్ళు, అక్కడ పెద్దపల్లిలో గడ్డంపల్లి వంశీకి ఇస్తే ఆడ 2-3 ఉన్నారు వేరే వాళ్ళు టికెట్ ఆశించిన వాళ్ళు, కట్కూరి సందీప్ అని, తర్వాత పెర్క శ్యామ్ అని, ఇట్లా అందరూ నాకు అన్నా 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 వాళ్ళ కంప్లైంట్స్, వాళ్ళ బాధలు చెప్తుంటే జర్ర ఓపిక పడదాం. ఈ ఎన్నికలు అయ్యేదాకా ఓపిక పడదాం. ఎందుకంటే పార్టీకి నష్టం జరిగే విధంగా ఉంది కాబట్టి ఓపిక పడదాం. ఎన్నికలు అయిపోయినాక ఎన్నికలు అయిపోయినాక కూడా అనలే, ఏడాది టైం ఇద్దాం. ఏడాది టైం తర్వాత కూడా సరిగ్గా మనకు కార్యకర్తలు గుర్తించలేదు. ఆ పార్టీ వాడు వచ్చి వాడిని తీసుకుంటున్నా, నేను జైలుకు పోయినా, నాకు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అయినా సరే ఆడ బీఆర్ఎస్ అనేది తీసుకుంటుండు, అంకుని తీసుకుంటు, ఇట్లా నాకు 100 మంది చెప్తారు కంప్లైంట్స్. జర్ర ఓపిక పడదాం, ఒక 1 ఇయర్ టైం ఇద్దాం. ఆ తర్వాత కూడా సరైన దారిలో చేయకపోతే అప్పుడు కొట్లాడదాం, ఓపిక పడదామని నేను ఎంతమందికి చెప్పినాను. అట్లా అంటే నేను ఇలా వచ్చి మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే, అరే నిజంగా అంత కష్టపడ్డాను ఎట్లా ఎందుకు తీసేస్తావురా పార్టీలోకి వెళ్ళి? సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఆడ ఆదిలాబాద్ తీసేసినావు సాజిద్ ఖాన్ని, ఆమె ఇంకో పేరేంది గన్రం సుజాతని. ఏమైంది? కాంతి శ్రీనివాస్ రెడ్డి గెలిచిండా? సిగ్గుండాలి కదా. అరే ఎంతమంది అయితే అంతమందిని తీసుకోవాలి కానీ నిజంగా కష్టపడ్డా తీసేయమంటావు, అడ్డమైన వాళ్ళనే తీసుకొస్తావు. అరే బీఆర్ఎస్ వాళ్ళు అందరి మీద వ్యతిరేకత ఉందనే వాళ్ళు ఓడగొడితే వాళ్ళని తీసుకొచ్చి టికెట్ ఇస్తే ఎట్లా గెలుస్తారా? కామన్ సెన్స్. అంటే నువ్వు వాడిని కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడానికి కదా రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చినావు, ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి కదా దానం నాగేంద్ర టికెట్ ఇచ్చినావు, ఆ రఘునందన్ గెలిపించడానికి కదా వానికి ముదిరి మధురాజ్కి ఇచ్చినావు. మన కాంగ్రెస్ పార్టీలో నిజంగా బలమైన లేరా? ఇట్ క్లియర్లీ షోస్ సగం సీట్లు కాంప్రమైజ్ అయినది కనిపిస్తుంది. మిగతా సగం ఎందుకు కాలేదంటే మిగతా నాయకులు చెప్పారు వీళ్ళకి ఇమని, ఈయన ఒక్కడు చెప్పింది తినలేదు. ఆడెందుకు ఇంటుండు అని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కేసీ వేణుగోపాల్ని. కరెక్ట్ కాదు. పార్టీకి కాంగ్రెస్ మనం ఎందుకు కొట్లాడినాం? 10 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. ఎందుకు కొట్లాడినా? కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని. నేను ఎప్పుడన్నా ఎవరినైనా పదవి కానీ పైసలు కానీ ఏమన్నా అడిగినేమో చెప్పమానండి. జడ్సన్ అన్న ఏం అడిగిండో చెప్పమానండి. ఇన్ని ఛానల్ వాళ్ళు ఎందుకు పిలుస్తారు జడ్సన్ అన్న? కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలిసి కూడా పిలుస్తారు వేరే పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్ కూడా.
ఎందుకంటే ఆయన ఆర్టీఐలు వేస్తాడు, సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఆధారంగా ఫ్యాక్ట్ ఆధారంగా మాట్లాడతాడు. అద్దంకి దగ్గర అట్లా మాట్లాడాడు, సామారాము అని అట్లా మాట్లాడాడు, కాటాలను విలువరు కాబట్టి వాళ్ళని ఎక్కువ మంది చూడరు. ఈయన డేటాతో ఆధారాలతో మాట్లాడతారు కాబట్టి ఈయనకు విలువ ఉంటుంది. జడ్సన్ అందుకే అందరు చూస్తారు జడ్సన్ వీడియోలు. నేను మాట్లాడినా ఎందుకు చూస్తారు? అరే వీడు డేటాతోటి ఆధారంతో రియాలిటీ దగ్గర మాట్లాడతాడు కాబట్టి చూస్తారు. నేను 7 సంవత్సరాలు అవుతున్నా, ఎందుకు చూస్తారు? జెన్యున్ అంటే కాబట్టి చూస్తున్నారు, లేకపోతే ఎందుకు చూస్తారు? కామన్. ఆలోచించు, అద్దెకి దగ్గర నేను ఈ ఛానల్ పోయినా ఆ ఛానల్ పోయినా అంటాడు. ఎంతమంది చూస్తారు చెప్పరు? ఎవరు చూడు. ఎందుకని ఆయనకు ఎనఫ్ రీసెర్చ్ చేయడు ఫస్ట్ థింగ్. రెండోది ఇక ఆయన ఎవరెవరితో ఏమేమి కాంప్రమైజ్ అవుతాడో నేను పబ్లిక్లో చెప్పదలుచుకోలే, ఆయనకున్న ఇమేజ్ని ఖరాబ్ చేయదలుచుకోలే. ఎవరు కట్టర్ కాంగ్రెస్ వాది జడ్సన్ గారి కోసం కలిసి పోరాడదాం మహమ్మద్ అమర్. ఎస్ బ్రదర్, ఎస్. ఎట్లా ఉన్నా సరే ఇప్పుడు కోదండ రామ్ సార్ అంటే తెలంగాణ జనసమితి అని పార్టీ పెట్టుకున్నాడు. కానీ నాకున్న సమాచారం మేరకు పార్టీలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అని గ్రామంలో ఉండేటువంటి ఒక థింకింగ్ మేధావులు లాంటి బుద్ధిజీవులు లాంటి వాళ్ళు కానీ రైతులు కానీ చాలా మంది ఆయన గౌరవం ఇస్తారు. ఆయన మాటకి ఆయనకి ఓట్లు పడతాయా పడయా తర్వాత ముచ్చట కానీ ఆయన మాటకి ఆ గౌరవం ఇస్తారు. సిమిలర్లీ తెలంగాణ యొక్క చరిత్రలో తెలంగాణకు సంబంధించిన మేధావులు కానీ కార్యకర్తలు కానీ సామాన్యులు కానీ యువకులు కానీ జడ్సన్ అన్న పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయనకి గుర్తింపు ఆ గౌరవము ఉంది. అని ఏ ధైర్యంతో ఎమ్మెల్సీకి కాంగ్రెస్ వాడు నాకు గుర్తించకున్నా కాంగ్రెస్ తరఫున నాకు ఇవ్వకున్నా నేను పోటీ చేస్తా అని ఖమ్మం వరంగల్ తిరుగుతుండు ఒక ఇండివిజువల్. ఆయనకు ఫైనాన్స్ డబ్బులు లేవు, ఆయనకు ఆరోగ్యము అంత అనుకూలంగా లేదు, మనందరికీ తెలిసిన ముచ్చటనే. అన్ని రకాలుగా ఆయనకి ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న అపార్ట్మెంట్లో కిరాయి ఉంటాడు. సో ఇన్ని ఉన్నా ఆయన ఏ ధైర్యంతో ఎమ్మెల్సీకి పోటీ చేస్తా అనే ధైర్యం ఎక్కడిది ఆయనకి? ఆయనకి ప్రజల లోపల ఆదరణ ఉంది అనేది ఆయనకు తెలుసు. అర్థమైందా? ఆయన ప్రజల ఉదయాన్ని గెలుచుకున్నాడు. సో అట్లాంటివన్నీ నువ్వు ఎందుకు తీసేసి పార్టీకి నష్టం చేస్తున్నావు, ప్రజలకు నష్టం చేస్తున్నావు. ప్రజలకే నష్టం కావాలి. ఆయన ఎక్కడున్నా ఏ పార్టీలో లేకున్నా ఇండిపెండెంట్గా అయినా ఆయన ప్రజల తరఫున కొట్లాడతాడు, అది వేరే ముచ్చట. కానీ బట్ పార్టీకి అడిషనల్గా యాడ్ అయ్యేదాన్ని ఎందుకు నష్టం చేస్తున్నావు అంటే బీజేపీ చేయమంటుండా, తెలంగాణ కాంగ్రెస్ వాటిని చంపమంటుండా? ఆలోచించగలుగుతున్నారు ప్లీజ్. ఎవడు మాట్లాడవద్దంటే మరి ఎందుకురా మరి ఇప్పుడు కాదు మరి ఈయన ఒక్కడే కొట్లాడితే గెలిపి మన జిహెచ్ఎంసీలు ఎందుకు గెలిపియాలి రేవంత్ రెడ్డి? అందరు కొట్లాడితే వచ్చిందిరా అయ్యా. చెప్పు ఏమంటుండో ఎవరు మురళీకృష్ణ. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. కరెక్ట్ బ్రదర్. కేసీఆర్ చేసిన పనులకు రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు పెద్ద తేడా ఏమీ లేదు అన్న. క్షేత్రస్థాయిలో పరిపాలనలో పెద్ద మార్పు లేదు. విద్య వైద్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వచ్చి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను వైద్యను చేరువ చేయాలి. అలాంటి విధానమైన నిర్ణయాలు లేవన్న. అదే బ్రదర్ మురళీకృష్ణ బ్రదర్. ఒకటి అందుకే నేనేమంటున్నాడు, నేను హానెస్ట్గా చెప్తున్నా, 3 నెలలు అనేది ఏ గవర్నమెంట్కైనా చాలా తక్కువ టైం. 100 రోజులు. అదే ఇప్పుడు ఎన్నికల కూడా వచ్చింది. ఎన్నికల కోడ్ వస్తే ఏది జీతాలు ఇచ్చుడు ఆ ట్యాక్స్ వసూలు చేసుడు తప్ప కొత్త నిర్ణయాలు ఉండవు. ఓకే. సో 3 నెలలు చాలా తక్కువ టైం. వాడికి ఆయా శాఖలకు అధికారులు మంత్రులు వచ్చి ఆ శాఖల మీద ఇంతో అంత అవగాహన తెచ్చుకోవడానికి 1-2 నెలలు ఇస్తుంది. వీళ్ళకి సంబంధించిన కరెక్ట్ అధికారులను పెట్టుకొని వాళ్ళని తీసేసి ఆ కమిషన్లకి ఇంకా పూర్తిగా అధికారులు మొన్ననే ఇచ్చిన కమిషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు గిర్మన్లు. కాబట్టి 3 నెలలు అనేది చాలా తక్కువ టైం. ఏమైనా మార్పు కనబడాలంటే ఒక ఏడాది టైం ఇది. అర్థమైందా? అయినప్పటికీ ఆ యొక్క పేదవాళ్ళకి విద్యుత్తు, తర్వాత ఆ యొక్క పేదవాళ్ళకి గ్యాస్ సిలిండరు, ఏవో చిన్న చిన్న యొక్క ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన కొన్ని. కానీ మెయిన్గా చేయాల్సింది ఏముండే అంటే రైతు బంధు కూడా వేసినామని చెప్తారు కదా, 90% మందికి వేసారంట. సో ఆ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు. సో కాబట్టి ప్లస్ అక్రమ అరెస్టులు లేవు, యొక్క ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్తో పోలిస్తే ప్రజలు అంత వ్యతిరేకత లేరు. బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత రేవంత్ కాంగ్రెస్ పరిపాలనలో లేరు. ఓకే. కానీ 3 నెలల టైం అనేది చాలా తక్కువ టైం. ఏడాది టైం ఏంటి? సో ఏడాది టైం తర్వాత కూడా మనం అప్పుడు రివ్యూ చేద్దాం. కానీ 1 ఇయర్ టైం ఏంటి? అది కార్యకర్తల విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు.
ఇప్పుడు 30-40 వేల ఉద్యోగాలు కేసీఆర్ ఉంటే అసలు అవి పేపర్ లీక్లు అవుతుంటే భర్తీ కాకపోతుండే. కనీసం మనకు కొంతమంది నర్సులకి, కొంతమంది టీచర్లకి ఉద్యోగాలు వచ్చినాయి కదా. కేసీఆర్ నోటిఫికేషన్ వేసినా కేసీఆర్ ఫిల్ చేయకపోతుండే. మోడీ కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఉంటే భర్తీ చేస్తలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ వాటిని భర్తీ చేస్తుంది కదా. కాబట్టి 3 నెలల టైం తక్కువ టైం. 3 నెలల మనం నిర్ణయించకూడదు. పరిపాలన కేసీఆర్ గారు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి. 10 ఏళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినా, 10 ఏళ్ళు మోడీ గారికి అవకాశం ఇచ్చినా పీకింది ఏం లేదు. పేపర్ మీద చూస్తే ఆవాస్ యోజన, ఈ యోజన, ఆయుష్మాన్ భారత్ అన్ని చెప్తాడు మోడీ. మీకెవరికన్నా మోడీ ఆయుష్మాన్ భారత్ కింద మీకు ఏమైనా వచ్చినాయా? మోడీ ఆవాస్ యోజన కింద మీకు ఏమైనా ఇల్లు వచ్చిందా? పేపర్ మీద రాస్తున్నారు, దోసుకుంటున్నారు. చెప్తారు కదా మధ్యప్రదేశ్లో, ఇంకా వేరే రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు మనం ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కడతామంటాడు. ఏది వీళ్ళు పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే హాస్పిటల్కి బిల్లులు కడతలేరు. ఆ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కార్డు చెల్లదు. ఆయుష్మాన్ భారత్ కార్డు కింద వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తలేరు. ఎవరిని వాడు పైసలు పెట్టి చేయించుకుంటారు. మోడీ ఏమంటాడు, నేను ఇది చేసినా అది చేసినా అని పేపర్ మీద చెప్తున్నాడు. బిల్లులు ఇస్తలేడు. ఇది పరిస్థితి. నేను తప్పు చెప్తే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఆ తల్లులతో మాట్లాడిస్తా. కానీ మోడీ ఆయుష్మాన్ ఆవాస్ యోజన కింద ఒక్క తల్లికి ఇల్లు వచ్చింది చూపెట్టు. అక్కడైతే వెస్ట్ బెంగాల్లో ఆమెను 500 రూపాయలు ఇచ్చి బాడుగా, అంటే కిరాయి ఇంట్లో ఉంటుంది. ఆమెను తీసుకుపోయి వీడు పెద్ద న్యూస్ పేపర్లో మోడీకి ఆవాస్ యోజన కింద ఆమెకి ఇల్లు వచ్చిందని చెప్పిండు. ఈ విలేకరు పోయి ఆమెను బట్టి అడిగితే నాకు ఏం రాలేదు, ఇది నేను 500 రూపాయలు ఇచ్చి కిరాయి కట్టుకుంటున్నా అన్నాడు. ఎడబెట్టుకుంటాడు తలక. పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అట్లా ఫేక్ ప్రచారం చేస్తలేదు. కాబట్టి తక్కువ టైం, 3 నెలలు వెరీ స్మాల్ టైం. కాబట్టి ఒక ఏడాది టైం ఇవ్వండి. ఆ తర్వాత మనం రివ్యూ చేద్దాం, నిజంగా ప్రజలకు ఏమైనా జరిగిందా లేదా అనేది అప్పుడు చూద్దాం. డెఫినెట్లీ వస్తుంది. రాకపోతే నిరంతరం మీ తరఫున వాయిస్ ఇస్తా, కొట్లాడతా. ప్రజలు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం పీకేదేం లేదు. సో ఈ 5 ఏళ్ళలో చూద్దాం. మనం నిజంగా ఇచ్చిన హామీలు కానీ ఇంకేమి నెరవేర్చకపోతే 5 ఏళ్ల తర్వాత మనందరం కలిసి కొత్త పార్టీ పెట్టుకుందాం.